పరిశుద్ధ ప్రవాహిని, ఇది పరమాత్మ ప్రబోధిని. పరిశుద్ధ ప్రవాహిని. పరిశుద్ధ ప్రవాహిని అను ఈ ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. రండి, ఈ కార్యక్రమము చూసి దైవ ఆశీర్వాదాలు పొందండి. మరి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మొదటగా అదేవిధంగా చేరువచ్చిన మరి మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను చెబుతా ఉన్నాను ఎప్పుడు కూడా, వీఆర్ ఇన్ బ్యాటిల్. ఏం చెప్పండి అమ్మా? యూఆర్ ఇన్ బ్యాటిల్ అంటే ఏం చెప్పండి? యుద్ధంలో మనందరం కూడా జీవిస్తూనే ఉన్నాం. మనంతా కూడా మన యొక్క ప్రయాణము, క్రైస్తవుల యొక్క ప్రయాణం అంతా కూడా యుద్ధమే. ఈ లోకంలో అనుదినము మనకు యుద్ధము జరుగుతూ ఉంది. మనం వింటున్నటువంటి ఈ లోక సంబంధమైన యుద్ధాలు కాదు. పాకిస్తాన్కి ఇండియాకని, చైనాకి ఇండియాకని, చైనాకి తర్వాత ఇంక వేరే దేశాలకు సంబంధించిన యుద్ధాల గురించి కాదు. అవి సంభవిస్తూ ఉంటే బైబిల్లో ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో పేర్లు పెట్టలేదు కానీ యుద్ధాలు జరుగుతాయి. రాజ్యం మీదకి రాజ్యము దమ్మా లెగుస్తుందని చెప్పి అయ్యగా నేను చెప్పేది ఏంటంటే, మన జీవితాల్లో సాతానుకి, మనకు అపవాదికి, మనకు యుద్ధము. ఆత్మ సంబంధమైన జీవితానికి, తర్వాత శరీర సంబంధమైన జీవితానికి యుద్ధాలు జరుగుతుంటాయి. కాబట్టి యూ షుడ్ బి వాచ్ఫుల్. దీని విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి మన యుద్ధ భూమి, మన ప్రదేశాన్ని మార్చుకుంటూ కూడా ఉండాలి. చూడండి, ఒక చిన్న సామెత చెప్పి, ఉదాహరణ చెప్పి నేను దేని వాక్యంలోకి వెళ్తాను. గమనించండి. ఇప్పుడు మీరు చూశారు కదా, ఈగలు ఉంది. ఈగలు అంటే చెప్పండి అమ్మా, ఏంటది? ఈగలు చెప్పాలి. ఎవరు చెప్తారు? గ్రద్ద ఏం చేస్తుంది చెప్పండి? గ్రద్ద బాగా యుద్ధం చేయాలంటే ఈ గద్ద పామును పట్టుకున్న తర్వాత అది భూమి మీద యుద్ధం చేయడానికి వల్ల కాదు. ఎందుకంటే భూమి మీద ఉన్నప్పుడంట ఆ పాముకి బలం ఎక్కువ అంట. తెలుసా మీకు? భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడైతే యుద్ధము డేగ లేకపోతే ఆ గ్రద్ద ఆ పామును పట్టుకుంటుందో అది ఏం చేస్తుందంటే వెంటనే పైకి ఎగిరిద్దండి. తెలుసా మీకు? పైకి ఎగిరి ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తుంది ఆ గ్రద్ద చెప్పండి? ఆ పాముని వదిలేస్తుందంట. వదిలేసినప్పుడు ఒక్కసారిగా పాముకున్నటువంటి బలాన్ని కోల్పోయింది. మీకు అర్థమవుతుందా? పాముకున్న బలం కోల్పోయిన తర్వాత ఆ గద్ద అప్పుడు మళ్ళా కిందకి వచ్చి పడిపోతున్న ఆ పామును పట్టుకొని అక్కడే ఆ ఆకాశంలోనే కదండి, ఆ ప్రక్కనే దాన్ని ఏం చేస్తుందంటే కాలుతో పట్టుకొని తలతో ముక్కుతో పొడిచి చంపేస్తుందంట. మీరు బాగా గమనించండి. కింద ఉన్నప్పుడు పాము తన బలాన్ని ఉపయోగించి తప్పించుకోవటానికి, దాని బారి నుంచి వెళ్ళటానికి ప్రయత్నం చేసేది. అయితే గద్ద దాన్ని తెలుసుకొని అమాంతంగా ఆ పాముని, చిన్నదైనా సరే పెద్దదైనా సరే, గద్ద కూడా బలంగానే ఉంటుంది కదా, పైకి తీసుకెళ్ళిపోయి ఏం చేస్తుందంటే వాచ్ చేసేది. గమనించండి, తన యొక్క యుద్ధ భూమిని మార్చిద్ది. ఏం చేస్తుందాం చెప్పండమ్మా? యుద్ధ భూమిని మార్చిద్ది. అంటే ఓకే, చాలా వైజ్గా, అంటే చాలా జ్ఞానముగా, చాలా తెలివిగా, అరే ఈ భూమి మీద దీనికి శక్తి ఎక్కువ కాబట్టి నేనేం చేస్తానంటే దీన్ని బ్యాటిల్ ఫీల్డ్ అంటారు. ఏమంటారు చెప్పండి అమ్మా? యుద్ధ భూమిని నేను మారుస్తాను. కాబట్టి అది పైకి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు పాముకి బలం ఉండదు. ఎందుకంటే చెప్పండి, పాము దేనితో పాకిద్దమ్మా? దేవుడు ఏం చెప్పించాడు పాముని చెప్పండి? అది కన్నా నీవు పట్టతో ప్రాగుతూ మన్ను నీవు తింటావు. సో దానికి పట్టుకునే అవకాశం ఆకాశంలో కలిగిద్దామన్నా చెప్పండి? చెప్పాలి ఎవరన్నా? కలిగిద్దా? కలగదు కదా. దాన్ని పట్టుకోలిపోయింది, దాని బలహీనం అయిపోయింది. అప్పుడు ఈగలంటే గద్ద దాన్ని బలాన్నంతా కూడా పుంజుకొని అక్కడెక్కడ దాన్ని పొడి చంపేసి అది బలహీనం అయిపోయిన తర్వాత అప్పుడు ఎత్తైన రాతి మీదో ఒక చెట్టు మీదో ఇక దాన్ని ఏం చేస్తుంది? మనందరూ కూడా దాన్ని జయించేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి. ఇందాక మనం పాట పాడుతున్నాం కదా, మనం పైకి ఎగిరి ఏం చేస్తూ ఉంటామా? పక్షిరాజు వలె రెక్కలు చాపి మనము పైకి ఎగురుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనం కూడా గమనించాలి. వీ నీడ్ టు చేంజ్ అవర్ బ్యాటిల్ ఫీల్డ్.
గద్దవుతుందా? మన యుద్ధ భూమిని కూడా మనం మార్చుకోవాలి. ఏంటంటే మన యుద్ధ భూమి గద్ద అయితే ప్లేస్ను మార్చుకొని పోయిద్దేమో, ఆకాశంకి ఎగిరి అక్కడ ఆ పాముని, దాని శత్రువుని జయించిద్దేమో. అయితే నీవు కూడా గమనించాలా, నీ సాతానుడు ఎంత బలమైన వాడు, అంటే నీ అపవాది, దుష్టుడు, నీ శత్రువు ఎంత బలమైన వాడు గమనించుకొని నీవు నీ యుద్ధ ఫీల్డ్ని మార్చుకోవాలి కదండి. నీ యుద్ధ భూమిని నువ్వు మార్చుకోవాలా. శక్తి ఎక్కువ కావాలా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నీకు సరిపోవట్లేదా? 2-3 పిలుచుకొని ప్రార్థన చేయి. చేంజ్ యువర్ బ్యాటిల్ ఫీల్డ్, అంటే నీ బ్యాటిల్ ఫీల్డ్ మార్చుకోవాలా. నీ యుద్ధ భూమిని మార్చుకోవాలంటే ఆకాశంలో ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం. హల్లెలూయా! ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం కావాలా. నీ శక్తితో, నీ బలముతో, నీకున్న ఆలోచనలతో, నీ స్వశక్తితో నువ్వు జయించలేవు. నీకు కావాల్సింది ఏంటి ఇక్కడ చెప్పండి అమ్మా? ఏం కావాలి ఇక్కడ నీకు? దేవుని శక్తి నీకు అవసరం. హల్లెలూయా! ఈ దేవుని శక్తి నీకు అవసరమైనప్పుడు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు చేంజ్ యువర్ బ్యాటిల్ ఫీల్డ్. నీకు ఇక్కడ జయం కలగట్లేదా? నువ్వు దీంట్లో సరిపోవటం లేదా? నువ్వు ఖచ్చితంగా నీ బ్యాటిల్ ఫీల్డ్ నువ్వు మార్చాలి. అంటే ఈ గద్ద అయితే పైకి తీసుకెళ్ళి అక్కడ దాన్ని జయించి నువ్వు కూడా ఆత్మలో పరిశుద్ధాత్మ శక్తితో ఎక్కువగా నింపబడి నీ అపవాది అయిన సాతాను నువ్వు ఎదిరించి తీరాలి, దాన్ని ఓడించాలి. సాతాను యొక్క బలహీనతను గుర్తుపెట్టుకో కదా. సాతాను ఎక్కడ ఓడిపోతాడు చెప్పండి అమ్మా? ఎప్పుడైతే నీలో అగ్ని ఉంటుందో. దేవుని స్తోత్రం. హల్లెలూయా! పరిశుద్ధాత్మ అగ్ని ఎప్పుడైతే నీ కుటుంబంలో నీలో ఉంటుందో ఏమి చెప్పండి అమ్మా? సైతానుడు వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా! యాకోబులు అంటాడు, దేవునికి లోబడి ఉండడి అపవాదిని అప్పుడు మెద్ద నుండి అందరూ చెప్పాలి పారిపోవును. అందరూ చెప్పాలి పారిపోవును. ఆరిపోవునా? పారిపోవును. ఎవరు పారిపోతాడు? అపవాది పారిపోవాల్సిందంతే. అపవాదికి ఉండే ప్రదేశం ఒకటే. ఏం చెప్పండి అమ్మా? ఎవరు చెబుతున్నారు? చెప్పాలా? అపవాదికి ఒకే ఒక ప్రదేశం ఉంది. ఏం చెప్పండి అది అమ్మా? చెప్పాలి. నాకు చెప్పారు ఎవరు? నరకం కదండి. అది ఉండే ప్రదేశం ఎక్కడ చెప్పండి? ఆఖరికి అగ్నిగుండం నరకంలోకి వెళ్ళిపోవాల్సింది. అది అప్పుడప్పుడు అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది కదా. దాని గమ్యము, ఆఖరి గమ్యము నరకమే కదమ్మా. ఇప్పుడు బయట తిరుగుతూ ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారు, చిన్న ఉదాహరణ కదా, ఏదైనా జబ్బు చేస్తే లాయర్ దగ్గర పోయి డబ్బులు కట్టి ఏం తెచ్చుకుంటారు చెప్పండి? ఏం తెచ్చుకుంటారమ్మా? బెయిల్ తెచ్చుకోవటంలా లాయర్ దగ్గర పోయి డబ్బులు కట్టి బెయిల్ ఇప్పిస్తారు కదా. ఆ బెయిల్ రంగానే ఏం చేస్తారు? బయటకు వచ్చి తిరుగుతూ ఉంటారు. అవునా కాదా? వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి. అయితే ఒకనొక సమయం వస్తుంది. అవునమ్మా? సమయం రంగానే మళ్ళీ కోర్టు ఏం చేస్తుంది? రావాలి నువ్వు, మళ్ళా నీకు జడ్జిమెంట్ డే వచ్చేస్తారండి. చివరి ఆఖరిగా ఏం చేస్తారంటే జడ్జి గారు అన్ని పరిశీలన చేసి శిక్ష వేస్తారు. శిక్ష ఏంగానే ఏమైపోవాలి చెప్పనమ్మా? జైల్లోకి వెళ్ళిపోవాల్సింది కదా. అతని శిక్ష ఏదో ఆ చేసిన నేరాన్ని బట్టి నేరము శిక్ష, దాన్ని బట్టి నువ్వేం చేయాలంటే వెళ్ళిపోతాను ఆఖరికి. ఇప్పుడు సైతాను కూడా బయట ఊరక వాడట తిరుగుతూ ఉంటాడు, బయట తిరుగుతూ ఉంటాడు. ఆఖరికి వాడు వెళ్ళే ప్రదేశము ఇందాక చెప్పారు కదా, నరకానికి వెళ్ళిపోవాల్సిందే. దేవుని స్తోత్రం. హల్లెలూయా! క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఊరకు పై మాటగా మీరు 2 మాటలు చెప్పారు కాబట్టి యూ నీడ్ టు చేంజ్ యువర్ బ్యాటిల్ ఫీల్డ్ అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. మరి శక్తి సరిపోవట్లేదా? బలం సరిపోవట్లేదా? ఇంకా మనం బలంగా ప్రార్థన చేయాలి. ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళాలి కదండి. అక్కడికి వెళ్ళి దేవుని యొక్క సహాయం పొంది మనము బలం పొందుకొని సాతానుతో ఎదురించినప్పుడు వాడేమైపోతాడమ్మా? ఓడిపోతాడు. హల్లెలూయా! దేవుని వాక్యంలోకి వెళ్దాం. సమయం 12 అయిపోయింది. ఈ దినమున మరి మీరు చాలా ఆలస్యంగా వచ్చారు కదా, కాబట్టి నేను ఒక అరగంట సమయం ఎక్కువ తీసుకుంటా. బాగా సంతోషంగా మాట చెప్పేవాడి పాస్టర్ గారా? అవునమ్మా? చూద్దాం దేవుడు ఎట్లా నడిపిస్తాడు చూద్దాం. కొద్ది నిమిషాలు మనం వాక్య ధ్యానం చేసుకుందాం. చూడండి, ముఖ్యంగా ఏంటంటే సంఘం అంటే ఒక పరిమళ సువాసన వెదజల్లే ఒక అందమైన తోట లాంటిది. అంతేనమ్మా? సంఘం మనకేం చెప్పండి అమ్మా? సంఘం అంటే ఏంటి? మనమే కదా. ఎక్కడ 2-3 కూడి ఉంటారో అది దేవుని సంఘము. సంఘం అనగా ఒక గట్టి స్తంభం లాంటిది. ప్రకటన గ్రంథంలో ఏముందమ్మా చెప్పండి? స్తంభాన్ని గురించి దేవుడు మాట్లాడాడు. తర్వాత సంఘం అనగా పరిమళ వాసనను వెదజల్లే ఒక మంచి పూల తోట లాంటిది సంఘం అంటే. ఆ పూల తోటలో ఏమైనా దుర్గంధం వాసన వస్తుందా చెప్పండి అమ్మా? వినాలి.
పూల తోటలో దుర్గంధమైన వాసన వస్తుందా? రాదు కదా. ఏం వాసన వస్తుంది చెప్పండి అమ్మా? సువాసన వస్తుంది. అందుకని పౌలు అంటాడు, మేము బ్రతికినను చనిపోయినను కొలస్తులను పిలుపులు అంటాడు అన్నమాట కదా. ఏమంటాడు? మేము దేవుని నిమిత్తమైన క్రీస్తుకు మనం సువాసన. సో చర్చ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ ఫ్రాగ్రెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కదండి. దేవుని యొక్క మరి సుమధురమైనటువంటి సుగంధ ద్రవ్యములను లేకపోతే సువాసనను వెదజల్లే ఒక ప్రదేశము ఈ సంఘం అనేది. అంతే విధముగా ఇంకో మాట, ఇది సంఘం అంటే పవిత్రమైనది, పరిశుద్ధమైనది, కలంకమైనది, ఇంకమ్మా కలంకము లేనిది, అటు ఏది కూడా ముడతైనను డాగైనను. అందరు బాగా వినాలి, ఏది లేని ప్రదేశమే దేవుని యొక్క పరిశుద్ధ సంఘము. అందుకని దేవుడు సంఘాన్ని ఇంత ఇదిగా ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ఈ సంఘంలో ఎవరెవరు ఉన్నాం చెప్పండమ్మా? ఈ సంఘంలో పూల తోట ఉందండి. పూల తోటలో ఒక పువ్వే ఉంటుందా ఏమా? చెప్పాలి కదా. ఎన్నో రకాల పూలు ఉంటాయా లేవా కదండి? అన్ని రకాల పూలు ఉంటాయి. ఆ పూలన్నిటి కూడా ఆ తోటమాల ఏం చేస్తాడమ్మా చెప్పండి? చెప్పాలి త్వరగా. వాటన్ని కాస్తాడు కదండి, వాటికి నీళ్లు పోస్తాడు, నారు కడతాడు, లేకపోతే ఇంకో రకరకాలమైనటువంటి విధానములుగా ఆ తోటమాలి ఆ సంఘం ఆ యొక్క తోటను సువాసన వెదజల్లే, పరిమళ వాసనలు వెదజల్లే ఒక దివ్యమైన ప్రదేశముగా ఆ తోటను తీర్చిదిద్దుతాడు. అవునా? ఆమేన్, హల్లెలూయా. అట్టనే యేసు ప్రభు వారు కూడా సంఘాన్ని అదే విధంగా ఉంచాలని 2000 సంవత్సరాల క్రితం పూర్వమే ఈ లోకంలోకి వచ్చి ఆయన సంఘము కోసము కదండి తన ప్రాణాన్ని ఆయన ఇచ్చాడు. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం చదవండి. తీసిన దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి పరిశుద్ధాత్మ ఉంచెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటమ్మా? ఆయన తన యొక్క స్వరక్తము. ఏ రక్తం అంటే చెప్పండి? అరువు తెచ్చుకున్నదో లేకపోతే అప్పు తెచ్చుకున్నదో లేదు ఇంకెక్కడికి పోయో తెచ్చుకున్నది కాదండి. స్వరక్తము యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైన రక్తమును కార్చి ఆయన సంఘాన్ని కొనుక్కున్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఏ విలువ పెట్టినా, ఎంత ధనధాన్యాలు తొలతూగినా సంఘాన్ని అవి కొనలేవు కదండి. యేసు ప్రభు వారి ప్రశస్త రక్తమే సంఘాన్ని కొనుక్కుంది. అంటే సంఘములో ఉన్నటువంటి సంఘం మీద నుండి పాప భారము ఏదైతే ఉందో అనగా మనుషులు చేసేటువంటి పాపములకు నిష్కృతి యేసు ప్రభు వారి రక్తము ద్వారా మాత్రమే ఏమని చెప్పండి? పరిహారం చెందింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దిస్ ఈజ్ ద చర్చ్. కాబట్టి ఇది సంఘం అంటే పవిత్రమైంది, పరిశుద్ధమైంది. అంగమ్మ దాంట్లో కలంకము కూడా ఏది కూడా కనపడకుండా పరిమళ వాసన సువాసనను వెదజల్లేది దేవుని సంఘము. ఇప్పుడు ఈ సంఘము అభివృద్ధిలోకి రావాలనగా దేవుడు తన కార్యాన్ని చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు విడిచిపెట్టబడిన ఈ సంఘాన్ని ఖాయమని దేవుడు అపోస్తులకి ఇచ్చాడు కదండి. ఈ సంఘాన్ని మీరు ఖాయమని చెప్పాడు. పేతురుతో ఏమన్నాడు చెప్పండి అమ్మా? పేతురు, నువ్వు నా సంఘాన్ని ఖాయ అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అదే బాధ్యత ఇప్పుడున్నటువంటి సంఘ కాపరులు, లేకపోతే పరిశుద్ధమైన దేవుని జనాంగము, లేకపోతే ఇంక విశ్వాసాలనండి మనందరం కూడా ఎవరమంటే దేవుని బిడ్డలం. ఇప్పుడు మన మీద ఈ బాధ్యత ఉంది. అందుకనే పేతురు అంటాడు కదమ్మా, మీరు ఏర్పరచుకున్నట్టు వంశమును రాజులైన యాజక సమూహము. ఇప్పుడు మీరు ఎవరు అంటే పరిశుద్ధ జనము, మీరు రాజులు కదండి. మనం ఎవరేమంటే రాజులు, యాజకులంటే దేవుని వాక్యాన్ని బోధించేవారు. ఇప్పుడు మీరు పరిశుద్ధమైన జనము దేవునికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మాకు ఇచ్చిన బాధ్యతను ఇప్పుడు సంఘ కాపరి ఏమంటాడంటే దేవుని యొక్క సేవ చేస్తాడు కదమ్మా. దేవుని సేవ చేస్తాడు సంఘ కాపరి, వాక్యమును బోధిస్తూ ఉంటాడు కదండి. దేవుడిచ్చిన బాధ్యత అది. కష్టములో నష్టములో ఎండనక వాననక తినకపోయినా పగలైనా రాత్రైనా మధ్యరాత్రి అయినా 1 గంట అయినా కదండి దేవుని వాక్యమును ప్రకటించవలసిన బాధ్యత సంఘ కాపరి. అది దేవుని సేవ సంఘ కాపరి మీద పెట్టబడింది. కాబట్టి యాజకులు కదా, యాజకులుగా దేవుని ఏర్పాటు చేశారు. మరి సంఘం ఎవరయ్యా అంటే ఆయన సొత్తైన ప్రజలు. అందుకు చెప్పండి, ఆయన సొత్తైన ప్రజలు.
మీరు దేవుని ప్రజలు కదండి, దేవుని ప్రజగా దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. రాజులు కదండి, మీరు రాజులు, దేవునికి ఇచ్చిన బాధ్యత. క్రీస్తుని ప్రేమ దేని బిడ్డలు గమనించండి. దేవుడు ఇచ్చినటువంటి ఈ బృహత్తరమైన బాధ్యతను మేము కదండి కలిసి పనిచేసి సంఘాన్ని అభివృద్ధిలోకి తేవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఇప్పుడు ఈ సంఘములో ఉండవలసింది ఏమిటయ్యా అంటే, మొట్టమొదటిగా మనము అభివృద్ధిలోకి రావాలన్నా, దేవుని ఆశీర్వాదాలు మనకు కలగాలన్నా, దేవుని మనకు కలగాలన్నా, నీకు స్వస్థత కలగాలన్నా, నీ ఇంటిలో నెమ్మది ఉండాలన్నా, ఆరోగ్యం ఉండాలన్నా, శ్రేయస్సు ఉండాలన్నా, శ్రేష్టమైంది నీ గృహంలో ఉండాలంటే నువ్వు మొట్టమొదటిగా నీకు ఉండాల్సిందంటే దేవునికి నీవు చోటు ఇవ్వాలి. చెప్పండి, దేవునికి స్థలం ఇవ్వాలి, అయితే చోటు ఇవ్వాలి. గివ్ ప్లేస్ టు గాడ్ కదండి, దేవునికి మనం చోటు ఇవ్వాలి. మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది అంటే వీ షుడ్ ప్రిపేర్ ఏ ప్లేస్ ఫర్ క్రైస్ట్ టు స్టే దేర్ కదండి. దేవుడు మన కుటుంబంలోకి వచ్చి ఉండాలంటే నువ్వు మొదటగా నీ జీవితంలో కానీ కుటుంబం కానీ నువ్వు దేవునికి చోటు ఇవ్వాలి. నేను మొన్న ఒక కార్టూన్ చూస్తా. కార్టూన్ ఒక ఆయన ప్రార్థన చేస్తాను గుళ్ళోనే కదా, గుళ్ళోనే మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అంటే మనిషికున్న తలంపు గురించి దాంట్లో ఉన్నది. అంటే విశ్వాసి లేదా ఒక క్రైస్తవుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకో పక్క నెగిటివ్గా ఏం కనపడుతుందంటే ఇంట్లో క్రికెట్ మ్యాచ్ వస్తుంది, లేకపోతే ఫుట్బాల్ మ్యాచ్ వస్తుంది. ఆ తలంపు అంతా కూడా ఆడ కనపడతా ఉంది. చూసారమ్మా, కొంచెం ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు, కానీ ఈరోజు ఇంట్లో మరి జరిగే ఆట గురించి అతను ఆలోచన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన మాత్రం చేసుకున్నట్టుగా ఉన్నాడు, కానీ అతని తలంపంతా ఎక్కడుంది చెప్పండి అమ్మా? ఆ ఇంట్లో జరిగే ఆ టీవీలో వస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఏదో ఆ తలంపు దాని మీద పెట్టుకొని ఉన్నాడు. ఈజ్ ఇట్ కరెక్ట్? అది కరెక్ట్ అయిందా? అది సరి అయిందా? అది యథార్థమైందా? కాదు కదా. దాని ద్వారా ఏమైందంటే దేవుని ఆశీర్వాదాలు సరిగ్గా అతనిలోకి రావు. అతని జీవితంలోకి ఆశీర్వాదాలు పోవాలంటే యూ హ్యావ్ టు గివ్ ప్లేస్ టు, సరైనటువంటి స్థలము దేవునికి ఇవ్వాలి. నేటి ప్రపంచంలో క్రైస్తవ సంఘములో జరుగుతున్న తంతు ఇదే కదండి. ఆలయంకి వస్తూ ఉంటాం కానీ మన మనసులు వేరే చోట పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకంటే మానవులము బలహీనులు కాబట్టి మనకున్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి కదా ఐహిక విచారముల వల్ల సరైనటువంటి భక్తి విధానాన్ని మన లోకంలో కనపరుచుకోలేం. కాబట్టి మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా దేవునికి చోటు ఇవ్వాలి. ఏమి వేయాలి చెప్పండి అమ్మా? దేవునికి చోటు ఇవ్వాలి. చూడండి, దేవుని వాక్యంలో మరి మనం కొన్ని మాటలు చదువుకుందాం. 2 సమూయేలు 6వ అధ్యాయం తినమ్మా. 2 సమూయేలు 6వ అధ్యాయము 6 నుంచి 13 వచనం చదువుకుందాం. చూడండి, తీసిన వారు 2 సమూయేలు 6వ అధ్యాయం తెలిసిన మాట ఇక్కడ. యెహోవా మందసము 3 నెలలు అమ్మా గిత్తీయుడగు ఓబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేదోమును అతని ఇంటి వారిని ఆశీర్వదించెను. అందరూ మాట చెప్పండి, ఆశీర్వదించెను. ఎవరైతే మాట చెప్పారో వాళ్ళందరూ కూడా ఆశీర్వదింపబడును గాక. ఇప్పుడు చెబుతారు మళ్ళా మీరు, ఇప్పుడు చెప్పండి అమ్మా, ఆశీర్వదించెను. ఇక్కడ ఏం జరిగిందంటే అంటే దేవునికి మనం చోటు ఇవ్వాలి. ఉపాధ్యాయుడు ఏం చేశాడంటే తన ఇంట్లో ఏం పెట్టుకున్నాడు చెప్పండి అమ్మా? మందసమనంగా ఏంటి? ది ఆర్క్ ఆఫ్ గాడ్. ఈ మందసములో ఉండేది ఏమేమి ఉంటుంది చెప్పండి? మీకు తెలుసు కదమ్మా. ఏముంటుంది మందసములో చెప్పండి? అహరోను కర్ర, తర్వాత మన్నా, తర్వాత చెప్పాలి పలకలు కదండి. 10 ఆజ్ఞలు రాసిన పలకలు ఇచ్చారు కదా, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటవి. మోషే కర్ర, అహరోను కర్ర కదా, దాంట్లో అన్నీ ఉంటాయి కదా. ఉన్నప్పుడు అక్కడ ఏముంది? అక్కడ మందసం అంటే ఏంటి? దేవుని యొక్క ద వెరీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు మోసుకొని వెళ్తున్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే ఉజ్జా అని అతను ఉన్నారు, బైబిల్ తెలుసు కదా ఉజ్జా. ఆ ఉజ్జా అని అతను ఏం జరిగిందంటే కొత్త బండి మీద మందస్థానం పెట్టి మోసుకు వెళ్తుంటే ఆ ఎడ్లు ఏం చేసినాయంటే కాలు జారినప్పుడు ఏం జరిగిందంటమ్మా? మందసము పెట్టి ఒరిగినప్పుడు ఏం చేశాడు? ఉజ్జా పోయి గబక్కనే చేపెట్టాడు. చేపెడితే ఏమైంది చెప్పండి? యెహోవా కోపం అతని మీద రగులు కొనగా అతడు చనిపోయాను. ఏంటిది? మంచి పనే కదా. దేవుని మందసము పడిపోతున్నప్పుడు
చేయబెట్టి ఆపితే తప్పేందండి? నిజంగా అక్కడ తప్పు లేనట్టుగా మనకు కనపడుతుంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అది అతని పని కాదు కదమ్మా. ఉజ్జా ఆ పని చేయకూడదు. అది ఎవరికి అప్పగించబడింది? లేవీలకు అప్పగించబడింది కదండి, యాజకులకు అప్పగించబడింది. అహరోను వంశస్థులకే ఆ యొక్క యాజకత్వము, లేకపోతే లేవీలు అనేవారు. చూడండి, వచనాలు కూడా ఉన్నాం, మేము చదువుకుందాం. నువ్వు చెప్పండి కాబట్టి చెబుతాను కదా. చూడండి దేంట్లో ఉన్నాయంటే, 2వ దినవృత్తాంతం 26:4-6 వచనాలు. మొదటి దినవృత్తాంతములు 26 అమ్మ 4-6 వరకు. అదే మొదటి దినవృత్తాంతంలో 26వ వచనము 8వ వచనము. దీంట్లో మాత్రము యాజకులు చేయవలసిన పని ఉజ్జా చేశాడు కాబట్టి దేవుని కోపము ఉజ్జా మీదకి రగులుకుంది. అయ్యో, ఇక్కడ దేవుడు ఎందుకు చంపేశాడండి? అందుకని దావీదు దానికి ఏం పేరు పెట్టాడంటమ్మా? ఒరజ్ కదా, పెరిజ్జా అని పేరు పెట్టాడు. అంటే వినాశనము. అది చూసి దావీదు భయపడిపోయాడు. అంటే గబగబా వచ్చేస్తున్నా. ఇక్కడ ఈ ఉజ్జాకి పని లేదు అసలు. అయితే మానవుడిగా గబక్కని చేయి పట్టుకోవటం ద్వారా అతను అక్కడే దేవుడు మొత్తాడు, అతను చనిపోయాడు. ఈ పని దేవుడు వాళ్ళకి అప్పగించాడు. అందుకని ఎవరు చేయాల్సిన పని చెప్పండి అమ్మా, వాళ్ళే చేయాలి కదమ్మా. ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి. దేవుడు మనకి ఏదైతే అప్పగించాడో ఆ పనిని మనం చేస్తూ పోవాలి లోకంలో. అది చిన్నదా, పెద్దదా, బరువైందా, లేకపోతే బలహీనమైందా, ఎత్తైందా, లోతైంది కనవసరం. గాడ్ హ్యాస్ గివెన్ యూ అ వర్క్ అండ్ డూ ఇట్ అంటిల్ ఇట్ కంప్లీటెడ్. అది అయిపోయినంత వరకు కూడా ఆ పని నువ్వు చేయాలి. నీ కాని పని నువ్వు చేస్తే అది నీకు భారమే కదా. ఇప్పుడు ఉజ్జా చూడండి ఏమైపోయిందమ్మా. అతని పని కాదు కాబట్టి అతను మరణం అయిపోయాడు. క్రీస్తు పని మీద దేవుని బిడ్డలారా, నీకు దేవుడు ఏది అప్పగిస్తాడు, ఎస్ గాడ్ విల్ డెఫినెట్లీ విల్ అపాయింట్ యూ ఫర్ హిస్ టాస్క్. అంటే దేవుని పని కోసము దేవుడు మనల్ని వాడుకుంటాడు ఖచ్చితంగా. ఇక్కడ ఏం జరిగిందంటే అది అయిన తర్వాత దావీదుకి భయం ఏర్పడిపోయింది. ఏమేర్పడిందమ్మా? చూడండి, అది కూడా మనం చదువుకుందాం. దేని వాక్యం చేయండి దయచేసి. దేనికి వాక్యం మొదటి దినవృత్తాంతములు తీయండమ్మా. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయము చూడండి, చదవండి. 11 నుంచి చదవండమ్మా. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయము 11 నుంచి 14 దాకా. యెహోవా అమ్మ ఉన్నారు ఈ మాట జాగ్రత్తకి. ఇక్కడ దావీదుకి ఏమైనా పడిందంట అమ్మా? భయం ఏర్పడింది కదా. అంటే అరే నేను కూడా చనిపోతానేమో, ఇంత చిన్న విషయానికి దేవుడు టపకన్న ప్రాణం తీసుకున్నాడే, మరి ఇప్పుడు నా సంగతి ఏందిరా అని చెప్పి దావీదుకి భయం ఏర్పడిపోయింది. బాగా వినాలి, దావీదుకి భయం ఏర్పడిపోయింది. అంటే దేవుని విషయంలో మరి ఎట్లా దేవుని తీర్పులు ఎట్లుంటాయి కదండి. ఆ తీర్పులకి మనం ఏమైపోతామో, చనిపోతామేమో, లేకపోతే మనకి ఇంకేమన్నా జబ్బులు, రోగాలు మనకేమో వస్తాయేమని చెప్పి దావీదు ఏం చేశాడంటే భయపడిపోయాడు. అంటే దేవుని మందసమును తన దగ్గర పెట్టుకోవటానికి ఈ వాజ్ నాట్ హ్యావింగ్ ద హార్ట్ కదండి. అతని హృదయం లేదు, మనసు లేదు. మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. ఉజ్జాకు సంభవించిన దాన్ని బట్టి దావీదు భయపడ్డాడు. అందుచేత ఆయన దగ్గర ఉండవలసినటువంటి మందసాన్ని ఆయన దగ్గర ఉంచుకొనక, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. కొన్ని విషయాల్లో మనం కూడా ఇట్లే తప్పటడుగు వేస్తుంటాం కదండి. కొన్ని విషయాలు మనం ఇట్లానే దేవునికి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ ఉంటాం. అందుకని నేను చెప్పాను, సంఘము అభివృద్ధిలోకి రావాలనగా, సంఘం అనగా నీవు నేనే కదండి. ఎక్కడ 2-3 కూడి ప్రార్థన చేస్తారు, అదే దేవుని సంఘము. నీ ఇంటిలోనికి నువ్వు దేవుని మందస్థాన్ని తీసుకురావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా అందరూ చెప్పాలి, హల్లెలూయా. దేవుని మందస్థం అంటే ద వెరీ ప్రజెన్స్ ఆఫ్ గాడ్. అవి అంటున్నారా? దేవుని యొక్క సన్నిధి నీ కుటుంబంలో ఉన్నట్లే కదండి. ఈ ఇశ్రాయేలీయులు ఈ మందస్థాన్ని ముందు పెట్టుకుని వెళ్తారు ఎక్కడికి వెళ్ళినా. ఎందుకు చెప్పండి? దేవుడు వాళ్ళతో కూడా నడుస్తున్నట్లుగా కదండి, దేవుడు వాళ్ళతో కూడా పోతున్నట్లుగా వాళ్ళ యొక్క ఆలోచన. దేవుడు చెప్పాడు, మీరు తీసుకెళ్ళండి, నేను మీతో కూడా నేను వస్తున్నాను. దాంట్లో ఉండేది పలకలు, తర్వాత అహరోను కర్ర, చిగురించిన అహరోను కర్ర, పలకలు, తర్వాత మన్నా. ఇదన్నీ కూడా
సజీవుడైనటువంటి యేసు ప్రభువుకి సాదృశ్యం. హల్లెలూయా. దేవుడే వాళ్ళతో నడుస్తున్నట్లుగా. ఇప్పుడు ఈ మందసము దావీదు తెచ్చుకోవటానికి, బాగా వినాలి, దావీదు తన గృహంలో పెట్టుకోవటానికి, తన పురములో తీసుకెళ్ళటానికి నిరాకరిస్తున్నాడు. ఇప్పుడు ఇది ఎవరి దగ్గర పోయిందో చెప్పండి అమ్మా? గిత్తీయుడైన ఎబేదేదేమో. ఎబేదేదేమో వెనకాడా? చెప్పాలి, వెనకాల చెప్పాలి కదా. వెనకాడా? బాయ్ వద్దయ్యా బాబు, ఇప్పుడే మా కళ్ళ ముందే ఆ ఉచ్చి అయిపోయాడు కదయ్యా, నువ్వు ఎట్లా తీసుకొచ్చి నా గృహంలో పెడతావు? ఇది నేను తెచ్చుకోవటానికి నాకేమాత్రం కూడా మనసు లేదు, ఇష్టం లేదు. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదయ్యా. దీనివల్ల అనేకులు సంభవించిపోతున్నారు, నశించిపోతున్నారు. ఇది తీసుకోవటం వల్ల నాశనం అయిపోతున్నారే. ఆ తాకినందుకే అయిపోయాడే. తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు మొత్తం ఏమైపోయిద్దో, రోజుకి ఒక లేచిపోతాడేమో నాయన కదా అన్నాడా? ఏమ్మా అన్నాడేమన్నా? ఉభయదేవం అంటే ఆశీర్వాదము. ఏంటమ్మా చెప్పండి అమ్మా? ఆశీర్వాదము. ఇంకో పక్క అదే దీవెనను కూడా ఉంది, ఇంకోటి కూడా ఉంది కదా, దేవునికి ఇష్టుడని పేరు కూడా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉభయదేవము ఏమి మాట్లాడలేదు కదండి, ఏమి మాట్లాడలా. ఆ మందసాన్ని తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టండి అన్నాడు. క్రీస్తు ప్రేమ దేని బిడ్డలారా, నీ కుటుంబము, నీ సంఘము దీవించబట్టానికి మొట్టమొదటి నువ్వేం చేయాలంటే గివ్ రూమ్ టు గాడ్. చెప్పండి, ఏమంటారమ్మా? గివ్ రూమ్ టు గాడ్. దేవునికి నువ్వు స్థలం ఇవ్వాలి కదండి. దేవుని నీలో ఉంచుకోవాలి, దేవుని దగ్గర పెట్టుకోవాలి. మన పండుగ జరిగినంత ముందు, ఈ పండుగ అంత ముందు పండుగ జరిగింది, ఏం చెప్పండి అమ్మది? 7 రోజులే స్థలం, లేకపోతే 9 రోజులు, లేకపోతే ఎన్ని రోజులమ్మా? 11 రోజులు, 21. తర్వాత ఎత్తయి వేసేయట మీకేమిలా. వద్దు బాబు, వద్దు నాయన, వద్దు కదండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నాకు స్థలం ఇవ్వండి అయ్యా, నేను మీ దగ్గర కూర్చుంటాను కదండి, నాకు స్థలం ఇవ్వండి. 1 కొరింథీ 3:16 మాట ఉంది కదా, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించిన మీరు ఎరుగరా. క్రీస్తు దేవుని సంగమా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఇవి. దావీదు మహారాజా అంటే వాడే కదండి. కత్తి చూస్తే రాజ్యాలు ఆయన వశమైపోవాల్సింది కదండి. ఎంతటి రాజులైనా, ఎంతటి మహామహులైనా సరే దావీదు కత్తి తీశాడంటే ఏమైపోవాలి చెప్పండి అమ్మా? ఆయన పాదాభివందనం చేయాల్సిందే. అలాంటి రాజు దేవుని మందసాన్ని ఆయన దగ్గర పెట్టుకోవటానికి ఇష్టం లేదు, మనసు లేదు, భయపడిపోయాడు. దేవుని ఆశీర్వాదాలు కలగకుండా ఉండటానికి నీవే కారణం కదా. యోబులో ఉంటాడు కదా, సర్వశక్తుడు దుష్కార్యం చేయుట అసంభవం. దేవుడు ఎప్పుడు దుష్కార్యం చేయలేదా? నా దీవెనలు ఎందుకు రావట్లేదు, నా ఇంట్లోకి ఆశీర్వాదం ఎందుకు కలగట్లేదు, నా రావాల్సిన ధనం ఎందుకు రావట్లేదు, మా అబ్బాయికి ఉద్యోగం, మా అమ్మాయికి పెళ్లి కావట్లేదు, లేదా ఇంకోటి ఎందుకు కలగట్లేదంటే నీవే కారణము కదండి. దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి పాపాలే కారణం అంట. యోబు గ్రంథం మనం చూస్తున్నాం కదండి. దేవుడేమో దీవెనలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ గిత్తీయుడైనటువంటి యెహోదేవు ఏ మరు మాట మాట్లాడకుండా ఏమని చెప్పడమ్మా? తీసుకురండి, నా ఇంట్లో పెట్టండి అయ్యా, నా ఇంట్లో పెట్టండి. దేవుని మందసమును మన ఇంట్లో పెట్టుకోవటానికి మనకి ఇష్టం ఉందా? ఏమో చెప్పండి, ఆలోచన చేయండి. దేవుని మందసం అంటే యేసు ప్రభువే మనతో ఉన్నట్లుగా, యేసు ప్రభువారే మనతో ఉన్నట్లుగా. జక్కయ్య ఏం చేశాడమ్మా చెప్పండి? యేసు ప్రభు ఏమన్నాడు జక్కయ్యతో? జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను ఉండాలయ్యా. అబ్బాయి 2 రోజులు టైం యేసు ప్రభు, అయ్యా నా ఇల్లు కొంచెం కడుక్కోవాలయ్యా కదా, మననే పెళ్ళి అయిందయ్యా, అంతా అక్కడక్కడ అన్నీ ఉన్నాయి, లేకపోతే ఇంకోటి అని చెప్పాడా? అయ్యా ఒక 2 గంటలు లేదా ఇంక అన్నాడా? వెంటనే పరిగెత్తాడు అని యేసు ప్రభు ఇంట్లోకి తీసుకొచ్చేసాడు. క్రీస్తుతో ప్రేమ దేని బిడ్డలారా, యేసు ప్రభుని ఆహ్వానించండి కుటుంబాలు, యేసు ప్రభు సజీవుడిగా ఉన్న సంఘాలు ఎప్పుడు కూడా పరిమళ వాసనలాగానే సువాసనను వదిలితే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాపత్రాని స్త్రీ ఉందండి, ఆమె యేసు ప్రభు దగ్గర ఆ ఇంట్లోనికి వెళ్ళి, యేసు ఉన్న ఇంట్లోనికి వెళ్ళి తన అత్తరు బుడ్డిని పగలగొట్టింది. ఇల్లంతా కూడా ఏందంటమ్మా?
ఆ పాట ఒకటి ఉంది, సువాసన సువాసన ఇల్లంత సువాసన, ధన ఆరాధన ఆత్మీయ ఆరాధన, సువాసన సువాసన సువాసన, ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన. హల్లెలూయా. యేసు ప్రభువున ఇంట్లో సువాసన ఉంటుంది కదా, దుర్గంధం ఉండదు, సువాసన ఉంటుంది, పరిమళ వాసన ఉంటుంది. అదేవిధంగా సంఘములో కూడా ఈ సువాసన వెదజల్లా. కమ్మ నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది ఏం చేయాలంటే దేవునికి చోటు ఇవ్వండి. నాయుడు కుమార్తె చనిపోతే ఏం చేశారంటమ్మా చెప్పండి? చోటు ఇవ్వండి అన్నాడు. ఏమన్నాడమ్మా? స్థలమివుడి. అంతా కూడా అక్కడ ఏంది గత్త శుభ్రంగా మొత్తం మూసిపెట్టేస్తారు కదా, ఇల్లంతా కూడా గొగ్గోలు పడుతున్నారు కదా, పిల్లలు కూడా వాయించేవారు, అజ్జయ్యవాళ్ళు ఇజ్జేవాళ్ళు అంతా ఇల్లంతా కూడా మూసిపెట్టేస్తారు, భయంకరమైన గోళ. అప్పుడు యేసు ప్రభు వచ్చాడు కదా, మీ గోళాపండి నాయన కదా, మీ గోళాపండి, యేసు ప్రభుకి స్థలం ఇవ్వండి. క్రీస్తు ప్రియ దినబెడ్లారా, ఈ మాటలో గుర్తుపెట్టుకోండి. నువ్వు దీవించబడాలంటే అంటే నా మాటల్లో గల ఉద్దేశం ఏంటంటే, నేను ఏం మాట్లాడుతున్నానంటే పర్ఫెక్ట్గా కదండి, 100% ఖచ్చితంగా 99 కాదండి, 100% నువ్వు దేవునికి స్థలం ఇచ్చినప్పుడు, నువ్వు రూమ్ ఇచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా వచ్చి నీ కుటుంబంలో ఉంటాడు. హల్లెలూయా. దేవుని ఉన్న కుటుంబం అంతా కూడా సమృద్ధితో ఉంటుంది, ఆనందంతో ఉంటుంది, సంతోషంతో ఉంటుంది. ఒబేదోదు స్థలం ఇచ్చాడు కదమ్మా. ఏమైపోయింది చెప్పండి? ఒబేదోదు స్థలం ఇవ్వడం ద్వారా ఎవరు చెబుతారా? ఆశీర్వదింపబడ్డాడు. చూడండి ఆయన మాటలు చదువుతాను, వాక్యం రాసుకున్నాను కదా. ఆయన కుటుంబంలో చూడండి, మొదటి దినవృత్తాంతంలో 26వ అధ్యాయం. టర్న్ యువర్ బైబిల్స్ టు 1 Chronicles chapter 26. కానీ 26వ అధ్యాయము 4వ చదవండి. 4 కుమారులను దయచేసెను. వారెవరనగా షెమాయా జ్యేష్ఠుడు, యెహోషాపాతు రెండవవాడు, యోవాహు మూడవవాడు, సేకారు నాలుగవవాడు, నెతనేలు ఐదవవాడు, అమ్మీయేలు ఆరవవాడు, ఇస్సాకారు ఏడవవాడు, పెయుల్లెతే ఎనిమిదవవాడు. 8వ చదవమ్మా, 5 ఆపేసి 8 చదవండి. 8 ఒబేదెదోము కుమారులైన వీరులు, వీరి కుమారులు, వీరి సహోదరులు 62 వారు తమ పని చేయుటలో మంచి గట్టివారు. చూసారమ్మా, ఎవరంట పని చేయుటలో గట్టివారు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మట్టివారం ఉంది అక్కడ, వట్టివారం ఉందా? ఏముందమ్మా అంటే ఒబేదెదోము సంతానాన్ని దేవుడు దీవించాడు. ఎందుకు? ఒబేదెదోము ఏం చేశాడు? హీ హాజ్ రికగ్నైజ్డ్ ద వాల్యూ. ఏం చెప్పండి అమ్మా? వాల్యూ అంటే అర్థమైంది విలువ. ఆర్కుని అంటే దేవుని యొక్క మందసాన్ని, ఆ వాల్యూని గుర్తించారు. ఇది దేవుని మందసం, దీంట్లో జీవం గల యేసు ప్రభువు ఉన్నాడని ఇప్పుడు మనం గమనిస్తున్నాము వాటిలో. అయితే అప్పుడు దేవుని సన్నిధి వాళ్ళతో వెళ్తుందని వాళ్ళు గమనించారు. ఈ రెండింటికి మధ్యలో ఏం జరిగిందంటే ఒక చిన్న విపత్తు జరిగింది కదండి. జరగటం ద్వారా మనుషుల్లో వేరే రకమైన ఆలోచన వచ్చేసింది. అయితే ఒబేదెదోము మాత్రము దీంట్లో దేవుణ్ణే చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధతనే చూస్తున్నాడు, దేవుని యొక్క శౌర్యమును, దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క మహాశక్తిని మాత్రమే ఒబేదెదోము చూస్తున్నాడు. కాబట్టి ఒబేదెదోము ఏం చేస్తాడంటే, ఈ హ్యాస్ రికగ్నైజ్ ద వాల్యూ ఆఫ్ ఆర్క్, అంటే ఆ పరిశుద్ధ మందసముకున్నటువంటి విలువను ఆయన గుర్తెరిగాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుని యొక్క విలువను ఆలోచన చేసుకోవాలని కదా. దేవుడు చాలామందికి అర్థం కాదు ఈ లోకంలో ఆయన క్రియలు. అందుకే అంటాడు ఆయన యొక్క ఆలోచన ఏమంటే, కన్నులు కనపడవు, చెవులకు వినపడవు, హృదయములకు గోచరము కావు. ఇక్కడ దావీదు మహారాజుని అంటాడే, అది అర్థం చేసుకోలేకపోయాడు. అమ్మో నాకు వద్దయ్యా, భయం ఉందాడంట. దేవుడు అది జరిగించినందుకు పేరు కూడా పెట్టాడు. మళ్ళా పెరెస్ ఉజ్జయ అంటే వినాశనము. ఏం దేవుడు ఇంత వినాశనం తెచ్చాడే అని ఒకలాగా దావీదు తన హృదయంలో తక్కువగా ఎంచుకున్నాడు. అయితే ఒబేదెదోము మాత్రము తన అధికారికి లోబడ్డాడు, మహాదేవునికి లోబడ్డాడు, ఆ యొక్క ఆర్క్ని గౌరవించాడు. అందుకని తెచ్చి ఇంట్లో పెట్టుకోవటం ద్వారా ఇప్పుడు ఏమైందంటమ్మా, అతను ఎన్ని నెలలు అంట చెప్పండమ్మా? 3 నెలలు కదా ఆయన గృహంలో పెట్టుకున్నాడు. దేవుని సన్నిధి వినాలా, బాగా వినాలా. దేవుని సన్నిధిలో ఒక్క దినం గడుపుతా
ఎన్ని దినాలు చెప్పండమ్మా? 1000 దినాలతో సమానం. ఇప్పుడు ఉభయదేవం ఎన్ని నెలలు పెట్టుకున్నాడు? 3 నెలలు. ఎంత ఆశ్చర్యం! అందుకని నాకు పేర్లన్నీ కూడా ఇచ్చాడు లిస్ట్ మొత్తం. వాళ్ళు గట్టి పనివారు. ఇంకొక కామెంట్ ఏంటంటే ఉభయదేవము పిల్లల కోసం చూస్తున్నాడు. తెలుసా మీకు? దేవుడు ఉభయదేవుని యొక్క ఆశ ఆయన తీర్చాడు. ఇక్కడ దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉభయదేవుని యొక్క ఆశ తీర్చాడు. అందుకని ఆశ గల ఎంత ప్రాణాన్ని ఆయన తృప్తిపరచను. నువ్వు దేవుని పని చేస్తున్నప్పుడు దేవుని తృప్తిపరుస్తాడు కదండి. ఈ చిన్న విషయం ఏదన్నా గుడారంలో తీసుకొచ్చి ఆ మనసాన్ని పెట్టుకున్నాడంటే దానికి ఎంత కాపలా గాయాలి కదండి. ఎంతమంది పనివారు కావాలి. ఎందుకంటే ఎప్పుడు శత్రు సైన్యము ఇశ్రాయేలును వెంటాడుతూనే ఉంటుంది. దీన్ని కాపలాగాస్తూ, మీరు గమనించండి మాటలన్నీ, దీన్ని కాపలాగాస్తూ రేయింబగులు దాని దగ్గరే ఉంటూ నిద్రహాలు మానుకొని కదండి ఎంత చాకరీ చేయాలి. మీరు గమనించండి, దేవుని సేవ అంటే, దేవుని పని అంటే చిన్నది కాదండి, చాలా అనూహ్యమైన కార్యం ఇక్కడ జరిగించాల. దైవ సేవకులు దేవుని యొక్క కార్యాన్ని జరిగించినప్పుడు అనేకమైన పరిస్థితుల్లోకి వెళ్తుంటారు కదండి, అనేకమైన ఇబ్బందుల్లోకి వెళ్తుంటారు. అయినప్పుడు కూడా దేవుని పనిని వాళ్ళు ఆపరు కదండి. చూడండి, ఎప్పుడు దేవుడు సంతోషిస్తారు చెప్పండి? అప్పుడు మనుషులు ఎప్పుడు సంతోషంగా ఉంటారు? ఒక డాక్టర్ ఉన్నాడండి, ఒక గుండె ఆపరేషన్ చేశాడు, ఆయనకి ఎప్పుడు సంతోషం చెప్పండి? ఆపరేషను, ఒక డాక్టర్ అమ్మగారు భార్య ఉన్నారు కమ్మా, అవునా? ఆపరేషను సక్సెస్ అయితే సంతోషం. ఒక టీచర్ గారు ఉన్నారు, ఆయనకి ఎప్పుడు సంతోషం? 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్కి వెళ్తారు, సంతోషం ఎప్పుడు చెప్పండి అమ్మా? చెప్పాలా? పిల్లలందరూ కూడా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఏదో పాస్ అయితే వాళ్ళ సంతోషం, అవునా కదా? అట్లా సంఘ కాపరి ఉన్నాడు, సంఘ కాపరికి ఎప్పుడు ఆనందం ఉంటుంది, సంతోషం చెప్పండి? సంఘము చెప్పండి అమ్మా క్షేమాభివృద్ధి చెందుతున్నప్పుడు సంఘ కాపరి దీవించబడతాడు, ఆశ్రదింపబడతాడు. తనకున్న కష్టాలన్నీ కూడా మర్చిపోయి సంఘమును ఎప్పుడైతే ఎదుగుదల చూస్తాడో కదండి, అప్పుడు ఎంత సంతోషం. ఇదందరూ కూడా ఆత్మీయమైన బిడ్డల కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘ కాపరికి అప్పుడు ఆనందం కదండి. ఎప్పుడైతే గొర్రెలు కంటా ఉంటాయో, సంఘము మనుషులతో నింపబడుతూ ఉంటుందో, ఆత్మీయమైన బిడ్డలతో నింపబడుతూ ఉంటుందో, పరిమళ వాసన సువాసన సంఘంలోంచి వస్తూ ఉంటుంది. అప్పుడు సంఘ కాపరికి ఎంత సంతోషము, ఎంత ఆరోగ్యం కదండి, ఎంత ఆనందము ఆలోచన చేయండి. ఇక దేవుని కూడా కావాల్సినదే సంఘం అంటే అమ్మా సార్వత్రిక సంఘం అనుకుంది కదండి. అనేక సంఘాల యొక్క సమూహమే సార్వత్రిక సంఘము. హల్లెలూయా. ఈ సంఘములో దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, అంటే నేను సార్వత్రిక సంఘాన్ని గురించి మాట్లాడుతాను అంటే మన సంఘంతో కూడా కలిపి ఏం దేవుడు కోరుకుంటున్నాడు? ఈ సంఘంలో దేవునికి చోటు ఇవ్వాల. వేరే వ్యర్థమైన వాటికి, అనవసరమైన వాటికి కదండి మనం చోటు ఇవ్వకూడదు. ఒకరకటి ఉన్నాయా మన జీవితాల్లో, వాటిని కట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేను ఏదైతే ఎదగకుండా చేస్తుందో కదండి, నేను ఏదైతే దేవునిలోంచి దేవుళ్ళు ఎదగకుండా, అభివృద్ధిలోకి రాకుండా, ఆత్మీయమైన జీవితంలోకి రాకుండా ఉంటుందో దాన్ని కట్ చేసుకోవాలి. మొట్టమొదటిది దేవుని సన్నిధిలో మనకు కావాల్సిన ఏం చెప్పండి అమ్మా? మనం దేవునికి చోటు ఇవ్వాలి కదా. దేవునిలో మనం ఎదగాలి అంటే, దేవుని ఆశీర్వాదం మనకు కావాలి అంటే, మొట్టమొదటిగా వీ షుడ్ గివ్ రూమ్ టు గాడ్. దేవునికి మనం అవకాశం కలిగించాలి. దేవుని ఎప్పుడైతే మన జీవితాల్లోకి మనం ఆహ్వానించుకుంటామో, మన జీవితములు దేవుల్లో ఎదుగుతూ ఉంటాయి. నీ జీవితంలోకి దేవుని ఆశీర్వాదములు వెంబటంటేనే కదా ఒకటి తర్వాత ఒకటి ఆశీర్వాదాలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇందాక సాక్ష్యాలే మనకు ఆధారం. అట్లా బ్రతగా నువ్వు దేవునికి తోటి ఇవ్వాలా. ఫస్ట్ గివ్ ప్లేస్ టు గాడ్, ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. కానీ బైబిల్లో చాలామంది అందరూ కూడా మొదటి స్థానంలో ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని ఫస్ట్గా పెట్టారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు కొంతమంది ప్రాముఖ్యమైన వ్యక్తులు బైబిల్. ఎందుకంటే వాళ్ళు ఉన్నతుడైన దేవుణ్ణి మొదటి స్థానంలో పెట్టారు కాబట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా నీవు పెట్టగలిగితే, నీ కుటుంబంలో యేసు ప్రభువుకి అంత స్థానం ఉండగలిగితే, గాడ్ విల్ పుట్ యు దేర్. కానీ దేవుడు అక్కడ నిన్ను పెడతాడు. గట్టిగా చెప్పలు కూడా దీని మహిమపరచు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మొదటి స్థానం ఇవ్వాల్సిందే మన కుటుంబాల్లో. రెండవది మనం చేయవలసిన పని ఏంటంటే, చూడండి యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం. చూడమ్మా, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము చదవండి. 14-15 చదవండి దయచేసి.
యెహోషువ 24వ అధ్యాయం తీశారమ్మా. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు అందరినీ ఐగుప్తుని సేవించిన దేవతలను తొలగత్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించుదురో నది అంతటిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో. అమోరీయుల దేశమున వీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో. నేను మీరు కోరుకోండి మీరెవరిని సేవింపకోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యెహోషువ చెబుతున్నాడు వీళ్ళతో అంటున్న మాటలన్నమాట కదండి. వాళ్ళు అన్ని పంచుకున్న తర్వాత వాళ్ళ దేశానికి వచ్చిన తర్వాత యెహోషువ చెబుతున్నాడయ్యా, ఐగుప్తులో ఉన్న దేవత మనం విడిచిపెట్టేసేయాలి కదా, వాటిని మనం పూజించకూడదు, వాటిని మనం తినకూడదు, వాటి పెట్టిన వాటిని మనం దూరంగా ఉండాలి, ఆ దేవతలకు విగ్రహారాధనలకు మనం చేయకూడదు కదండి. ఎందుకంటే దేవుడు మనకు మన నాటని చెట్ల ఫలములు దేవుడు మనలను తిన్నిస్తున్నాడు, మనం కట్టని గృహాల్లో దేవుడు మనలను ఉంచుతున్నాడు, ఇంకా చాలా చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే యూ షుడ్ టర్న్ టు గాడ్ అండ్ వర్షిప్ హిమ్. యెహోవానే సేవించవాలని అనగా ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే యూనిటీ. రెండో మాట ఏంటంటమ్మా చూడండి, సంఘం ఎదుగుదలకు నీ కుటుంబం ఎదుగుదలకు కావాల్సింది ఏంటంటే మొదటిది ఏంటి చెప్పండి. మొదటిది దేవునికి స్థలం ఇవ్వాలి, రెండవది ఐక్యత, యూనిటీ. ఇక యెహోషువ అన్న మాటలో మనం గమనించవలసింది ఏంటంటే ఐక్యత. తన కుటుంబము తన బిడ్డలు కదా అందరూ కూడా కలిసి ఇక్కడ అంటున్న మాట ఏంటంటే మీరు ఎవరైనా పూజించండి అంటే ఆయన వాళ్ళ హృదయాలను ఎరిగి ఈ మాట చెబుతున్నాడు. మనం నది దాటి వాళ్ళకి వచ్చాము, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక దాటక ముందు ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టేయాలి. దాటిన తర్వాత నూతనమైన జీవితము దేవుని కోసము మనం జీవించాలి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వింటున్న సంఘ బిడ్డలందరూ కూడా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తున్నాం, రెండు చేతుల పైకెత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుని ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, ఈ మాటలో ఐక్యత కనపడింది నాకు కదా. ఐక్యతగా ఈ మాట అంటున్నాడు, మీరు ఎవరైతే సేవిస్తారో సేవించండి, నాకు అనవసరం, నేను నా కుటుంబము ఏమన్నాడమ్మా యెహోవాను సేవించదము. యెహోవానుగా తక్కువ దేవుడా అమ్మా? ఆయన ఉన్నవాడను అనువాడైన దేవుడు, సర్వ సమృద్ధినిచ్చే దేవుడు, సర్వోన్నతుని దేవుడు, సర్వాధికారి దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు అండి నా దేవుడు. ఆ దేవుణ్ణి నేను నా కుటుంబం ఐక్యతగా మేము పూజిస్తాం. ఈ మాటలో ఐక్యత మనం చూడగలం. క్రీస్తుని ప్రేమ దేని బిడ్డలారా, నీ కుటుంబం దీవించబడాలని, నీ కుటుంబం హెచ్చింపడాలని అనుకున్నట్లయితే నువ్వు ఐక్యతగా దేవుని స్థలంలో ఉన్న ఐక్యత కలిగి జీవించాలా, ఐక్యతతో ముందుకు నడవాలి. అందుకనే 133 కీర్తన ఉన్న మాట చదవండి. ఏమని చెప్పండి? సహోదరులందరూ ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు ఎంత మనోహరం అండి కదా. ఎంత మేలు ఎంతో మనోహరము. ఎంత మేలంటే సహోదరులు అంటే సంఘము ఐక్యత కలిగి జీవించినప్పుడు సంఘ క్షేమాభివృద్ధికి, సంఘము ఫలించడానికి అది దారి తీస్తుంది. హల్లెలూయా. ఎంత మేలు. మనోహరం అంటే ఏంటమ్మా చెప్పండమ్మా? అది వర్ణించలేనిది, మనోహరమైంది కదండి. అంటే అది ఇంక అన్నిటికీ మించినది అన్నమాట కదా. ఏ దృశ్యముకును ఏ కళకును మించింది మనోహరం అన్నమాట. అంటే అన్నిటిలో సుందరుడు యేసు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. అది మనోహరమైంది. ఎప్పుడైతే సహోదరులు ఎక్కడుంటారు, సహోదరులు చెప్పడమ్మా, ఎక్కడ 2-3 కూడా ఉంటారో అక్కడే సహోదరులు ఎక్కడైతే ఉంటారో అది కుటుంబము, అది దేవుని సంఘము. వాటి మధ్యలో ఉండాల్సిందంటే ఐక్యత ఉండాలి. ఐక్యత కింద చదవండి, ఏం రాశాడు? అది అహరోను తల మీద పోయబడి కారి అంగీలంచు వరకు దిగజారిన పరిమళ తైలం వల్ల ఉండి. పరిమళ తైలం. ఇక నేను చెప్పే నా కాన్సెప్ట్ అంతా కూడా ఇదిన వాక్యంలో సంఘం గురించే. సంఘం అభివృద్ధి చెందటానికి, సంఘం అంటే కుటుంబం, అనేక కుటుంబాల సముదాయమే దేవుని యొక్క సంఘము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో మనం దీవించబడటానికి కావాల్సిన కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. మొదటిది దేవునికి స్థలం ఇవ్వటం, రెండవది చెప్పండమ్మా ఐక్యత. ఇక్కడ అహరోను ఎందుకు వాడాడు?
మీరు ఆలోచన చేశారా? ఎక్కడ అహరోను కదా, అహరోను తీసుకురావాల్సిన ప్రస్తావించవలసినది ఆవశ్యకత, ఆ ఇంపార్టెంట్ ఎందుకు ఇక్కడ ఇచ్చారు? అహరోను మోషేలు ఎవరమ్మా చెప్పండి, చెప్పాలా? అన్నదమ్ములు. ఎవరు అన్న? అహరోను పెద్దవాడు, మనకి చెప్పలేదు కానీ వయసులో పెద్దవాడే, అంటే ఏజ్ తేడా ఎంతో మనకు తెలియదు కానీ పెద్దవాడు. మోషే చిన్నవాడు, అవునా? అయితే అహరోను కంటే దేవుడు మోషేను ఏం చేశాడమ్మా? హెచ్చించాడు కదా. దేవుని ముఖాముఖిగా చూడగలిగినంత దగ్గరగా దేవుడు తీసుకెళ్ళాడు. అయితే అహరోనులో ఉన్నది ఏంటంటే, బాగా వినాల, తగ్గింపు జీవితం కదండి. తన తమ్ముడు హెచ్చింపబడుతున్నా కూడా ఎక్కడ కూడా అహరోను ఏ విషయంలో కూడా మరి హెచ్చుగా మాట్లాడినట్టు కానీ ఇంకో విధంగా ఉన్నట్టు కానీ మనం ఎక్కడ చూడలా. నేను అట్లా ఉంటే ఇది సమాధానంతో పోయేది కాదు, ఇది అసమాధానంగా ఉంటుంది. కాబట్టి అహరోను పెద్దవాడైనా సరే దేవుడికి చిన్నవాడైన మోషేను దీవిస్తున్నప్పుడు, మోషే ద్వారా అద్భుత కార్యము జరిగిస్తున్నప్పుడు అహరోను తను తగ్గించుకొని అక్కడ ఐక్యతను కనపరిచాడు. ఐక్యతను కనపరచడం ద్వారా మోషే దేవుని కోసమైన అద్భుతమైన కార్యాలు చేయగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ మోషే యొక్క ప్రస్తావన ఇక్కడ రాగలింది, అవునా కదా? మోషే యొక్క ప్రస్తావన ఇక్కడ అహరోను యొక్క ప్రస్తావన తీసుకుని వచ్చి, ఎందుకంటే అది అహరోను తల మీద పోయబడి గడ్డము పరిమళత అంటే ఆయన ఉన్నంతా కూడా, ఎందుకంటే ఇది యాజకుడు కాబట్టి కదండి, దేవుని పనులు చేయాలి. ఈ పరిమళ తైలము తయారు చేసే పని యాజకులు, అనగా అహరోను వంశస్థులదే. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో కూడా పరిమళ తైలం ఒకటి తయారు చేయాలి, తర్వాత ఎర్ర పెయ్యి ఒకటి కావాలి, పెయ్యి అంటే దూడ, ఆ తర్వాత ఈ 3 వస్తువులు వాళ్ళకి కావాలి. మందసము, ఎర్రని పెయ్యి, తర్వాత ఈ పరిమళ వాసన. యాజకులు మాత్రమే, అంటే అహరోను వంశస్థులకు మాత్రమే దేవుడిచ్చినటువంటి అద్భుతమైన కార్యం వాళ్ళు మాత్రమే చేయాలి. కాబట్టి పెయ్యి దొరికింది, మందసము కనుగొన్నారు. తర్వాత ఈ పరిమళ వాసన తయారు చేయడానికి ఎవరెవరో సైంటిస్టులు చేసే పని కాదు, ఇది అహరోను వంశీయులు మాత్రమే చేయాలి. ఇప్పుడు వాళ్ళ కోసం అన్వేషణ జరుగుతుంది ప్రపంచమంతట్లో కూడా. మొన్న ఇజ్రాయెల్ దేశానికి ఈ పెయ్యిని తీసుకుని వచ్చారు. అది ఎక్కడ టెక్సాస్లో కనుగొన్నారంట. ఆ పెయ్యికి ఒక్క పోగు కూడా కలంకం ఉండకూడదంట, అంతా కూడా రెడ్డిష్గా ఉండాలి. చాలా ఈ మధ్య కనుక్కున్నారు, అయితే అవన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఇప్పుడు కొన్ని మాత్రం కనుగొన్నారు. వాటిని మన విమానంలో టెక్సాస్ నుంచి ఇజ్రాయెల్ దేశం తీసుకెళ్తే ఇప్పుడు వాటిని ఇక్కడ పరీక్షిస్తున్నారు. దాదాపుగా 99 పాళ్ళు అవి ఓకే అయిపోయినాయి అంట దేవునికి బలర్పించడానికి. ఇప్పుడు పరిమళ వాసన అది కూడా తయారు చేయడానికి అహరోను వంశీయులే కావాలి. ఇప్పుడు దానికోసం అన్వేషణ జరుగుతుంది. నేను చదివిన పుస్తకంలో అయితే అది దొరికిందని అహరోను వంశస్థులు కూడా ఆ యొక్క DNA టెస్టులు చేపిస్తూ ఉంటే ప్రపంచవ్యాప్తంగా మొత్తానికి ఒకరు బయటపడ్డారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది దేవుని కార్యం కాబట్టి దేవుడు జరిగించుకుంటాడు. అది మనం, నువ్వు, నేను పరిశీలన చేసి ల్యాబ్లో పంపించి DNA ఏం చేసినా దేవుని ఉద్దేశం ఒకటి ఉంటుంది. ఆ అహరోను మనుషుల్ని దేవుడే బయటికి తీస్తాడు. హల్లెలూయా. వాళ్ళు వచ్చేస్తారు. ఇప్పుడు వాళ్ళంతా సిద్ధం చేసుకున్నారు. ఎందుకంటే ఏ క్షణమైన యెరూషలేములో పడిపోయినటువంటి ఆ దేవాలయాన్ని వాళ్ళు కట్టబోతున్నారు. హల్లెలూయా. వాళ్ళు ఎంతసేపు కడతారు తెలుసామా మీకు? ఇప్పుడు మన ఇల్లు కట్ట ఎన్ని రోజులు పడుతుంది చెప్పండి? 1 సంవత్సరం. ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి ఒక 6 నెలలు లేదా 3 నెలల్లో కూడా కట్టేస్తారేమో. అపార్ట్మెంట్ కట్టాలంటే సంవత్సరం అనుకుందాం. ఇప్పుడు ఇజ్రాయెల్కి ఉన్నటువంటి టెక్నాలజీని బట్టి 24 గంటల్లో వాళ్ళు దేవాలయం కట్టేయగలరంట. హల్లెలూయా, హల్లెలూయా. 24 గంటల్లో దేవుని ఆలయాన్ని కట్టేయగల సామర్థ్యతను, ఆ యొక్క టెక్నాలజీని దేవుడు ఇజ్రాయేలుకు దయచేస్తారు. ఎందుకంటే ఇజ్రాయేలు దేవుడు సొత్తైన జనాంగం. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు దేవుడిలారా, సరే మన వాక్యంలోకి వద్దాం. ఇప్పుడు ఏంటంటే రెండవది ఐక్యత. అవునమ్మా, ఐక్యత కలిగి నువ్వు జీవిస్తే నీ కుటుంబము దీవించబడుతుంది. ఐక్యత అనేది లేకపోతే కదండి, ఒకరు ఈ తట్టు ఒకరు ఆ తట్టు పోతూ ఉంటే అమ్మా, ఐక్యత లేకపోతే, ఐక్యతలంటే మనుషులు కలవటం కాదండి కదండి, మనుషులు కలవటం కాదు, మనస్సులు కదండి, మనసులు కలవాలి.
దేవుని మనస్సు మోషతో కలిసింది, మోషే మనస్సు అహరోనుతో కలిసింది. కాబట్టి గొప్ప కార్యములు మోషే చేయగలిగాడు. హల్లెలూయా. మనసులో కలిగి జీవించాలి. దేవుని ఆలయంలో ఉండే మనము కదండి, దేవుని సంఘంగా ఉంటున్న మనము, లేదా వ్యక్తిగతంగా దేవుడు నీతో మాట్లాడుతుంటే ఈ దినమున దేవునికి దగ్గరగా కదండి, యవన మనస్సు నీ మీద ఆనుకును కదండి, లీనింగ్ ఆన్ టు గాడ్ అంటే దేవుని మీద ఆనుకొని ఉంటాం. మనం నేర్చుకోవాలి క్రైస్తవులుగా, దేవుని సంఘంగా అంటే నీకు ఆశీర్వాదకాలు కలిగినట్లుగా, నీ సంఘము దీవించబడినట్లుగా నువ్వు ఉండాలి అనుకున్నావా? ఒకటి దేవుని స్థానమే, రెండోది ఐక్యత నీలో ఉండాలి. మా షోమ్రోను పట్టణంలో కుష్ఠరోగులు ఉన్నారు, అవునా? ఫిలిస్తీన్లు వచ్చి వాళ్ళ దగ్గర పారా వేశారు. వీళ్ళు అడ్డుపడటానికి లేదు, వాళ్ళు ఇటు రావడానికి లేదు. ఈ కుష్ఠరోగులు ఎంతమంది అమ్మా? 4 కదా, 4 ఉన్నారు. వాళ్ళు ఏమనుకున్నారు? నిర్ణయం తీసుకున్నారు, అబ్బాయి మనం తిన్నా తినకపోయినా ఇక్కడే చనిపోతాం, కాబట్టి మనం ఏం చేద్దామంటే ఆ ఫిలిస్తీన్ల యొక్క దండలోకి వెళ్ళిపోదాం, అక్కడ ఏమైతే ఉందో ఆహారం మనం తినేద్దామని చెప్పి 4 ఒకే మాట ఉండి కదా, ఒకే మాట మీద ఉండి 4 కలిసి ఆడికి వెళ్ళిపోయారు. బాగా వినండి, ఈ 4 పాదాలు, ఈ 4 యొక్క కాళ్ళ చొప్పుళ్ళు 40గా అమ్మా, 80గా, 120గా, వందలుగా ఆ అడుగుడు చప్పుళ్ళు ఎప్పుడైతే వినబడినాయో అక్కడ ఫిలిస్తీన్లందరూ కూడా పారిపోయారండి. హల్లెలూయా. వీళ్ళు కలిసి కట్టుగా ఎప్పుడైతే ఐక్యత కలిగి 4 వీళ్ళు ఒకడేది ఇచ్చినా సరే వెళ్ళేవాళ్ళు కాదు. వీళ్ళు పోవటం ద్వారా వీళ్ళని చూసి వాళ్ళు పరిగెత్తి పారిపోయి ఇంకేముందరా దండు వచ్చేసేసి దేశాల్లో వచ్చేసారా, వాళ్ళు పొడుచుకొని అనేకులు చనిపోయారంట. కలిసి కట్టుగా పోయారు. ఎందుకంటే ఐక్యమత్యమే చెప్పాలి కదా, మహాబలము. 5 కర్రలను ముడివేసి పెనవేసినట్టు దాన్ని ఎవరిని విరవగలడమ్మా? 5 కర్రలను గట్టిగా కట్టి ఎవరైనా తెలుస్తారా? ఎరవలేరు. 5 ఎద్దులు మేస్తున్న చోటకి పులి రాగలదా? పులి రాలేదు కదా. మనం చిన్నప్పుడు పాఠాలు మనం చదువుకున్నాం, ఎన్ని రాలేవు. ఎందుకంటే అక్కడ ఐక్యమత్యం ఉంది. క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు మనం గమనిద్దాం. ఈ ఐక్యమత్యం అనేది మనం లేకపోతే కదండి మనం పడిపోతాం. అంటే యూనిటీ, నీలో యూనిటీ ఉండాలి కదండి, నీ సంఘంలో యూనిటీ ఉండాలి, కుటుంబంలో యూనిటీ ఉండాలి, ఐక్యత ఉండాలి. అందుకని యెహోషువ అంటాడు, మీరు ఎవరినైనా సరే సేవించండి అయ్యా, నాకు అనవసరం, నేను నా కుటుంబము యెహోవానే సేవిస్తాము. ఐక్యత చూపించాడు ఇక్కడ. అహరోను కూడా కదండి, సహోదరులందరూ ఐక్యత ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. సమైక్యత, ఐక్యత ఈ 2 కూడా నీలో ఉంటే, నీ కుటుంబంలో ఉంటే, లేదా నీ సంఘంలో ఉంటే ఫ్లరిషింగ్ అంటే అభివృద్ధిని చూస్తావు. క్రీస్తు ప్రేమ దేవుని బిడ్డలారా మనం గమనించుకుందాం. దేవుడు నిన్ను దీవించాలంటే నీకు కావాల్సింది మొదటగా దేవునికి ఏం చేయాలి చెప్పండి? మొదటిది దేవునికి చోటు ఇవ్వాలి. రెండవదిగా ఐక్యత మన కుటుంబంలో ఉండాలి. ఈ సంఘము దీవించబడటానికి, నీ కుటుంబము దీవించబడటానికి దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి కొన్ని మాటలు కూడా ఇక్కడ ఉన్నవి. మీకు కావాలంటే నేను చెబుతాను, చూడండి. చూడమ్మా, రోమిలు రాసిన పత్రిక చూడండి. మనలోంచి మనం తొలగించుకునే కొన్ని ఇక్కడ 16వ అధ్యాయము 17-18 చదవండి. రోమా 16-17-18 వచ్చిన తీయండి త్వరగా. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టిండుడని వారిలో నుండి తొలగిపోవుడి. అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపులకి దాసులు. వారు ఇంపైన మాటల వలన ఇచ్చకముల వలన నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. చూసారమ్మా, ఇక్కడ కొన్ని అంటే దుర్బోధలు, అంటే సాతాను కలిగించే, అంటే సంఘ క్షేమాభివృద్ధి కలగకుండా ఇలాంటి క్రియలను తీసుకొచ్చి సంఘాన్ని చెడిపేస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి, అందుకని 1 యోహాను 3వ అధ్యాయం చూస్తున్నాం, క్రీస్తు విరోధికి వస్తాడంట కదా, వాడు వచ్చి దేవుని పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన బోధ చేస్తుంటాడు. బి కేర్ఫుల్ వాటి విషయంలో, సంఘము అభివృద్ధి కాకుండా ఉండటానికి. ఎప్పుడైతే సంఘంలో ఐక్యత ఉందో ఏం చేయాలంటే ఎదిరించే వాళ్ళందరూ కూడా ఎదిరించేసేయాలి. ఆ బోధలు మాకు వద్దు కదండి, ఈ బోధలు మాకు కావాలి. దేవుని కుమారుడిని యేసు ప్రభు రక్షకుడిగా ఒప్పుకోకుండా ఉంటే ఏ బోధ అయినా సరే అది మనకు అక్కర్లేదు.
యేసుక్రీస్తు దేవుని కుమారుడని కదండి, ఆయన మరణ పునరుద్ధాన ద్వారే మనకు రక్షణ కలిగిందని, మనకు విమోచన ఉందని నమ్మాలి. ఆ బోధ కాకుండా ఏ బోధ తెస్తే ఆ బోధ దేవునికి వ్యతిరేకమైంది, సంఘానికి వ్యతిరేకమైంది. అది వెలుపలే కదా, బయట ఉండాలి, లోపల రానియకూడదు. క్రీస్తుని ప్రియ దేవుని బిడ్డలు గమనించండి. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, సంఘంలో ఐక్యత కోసం, సంఘంలో పెద్దలు, సంఘ విశ్వాసం మీరందరూ కూడా ఒకే కాడి మీద నడవాలి కదండి, ఒకే మాట మీద, దేవుని మాటకు లోబడి ఎప్పుడైతే మనం నడుస్తామో ఏమో చెప్పండి, అప్పుడు మనం అపవాది శక్తులను ఈజీగా కదండి, ఈజీగా మనం ఎదుర్కోగలము. కనుక ఈ ఐక్యతను సంఘంలో మనం సంపాదించుకోవాలి. యెహోవాను ఐక్యతను చూపించాడు. ఇక్కడ కుష్ఠరోగులు ఐక్యత కలిగి ఒకే మాటతో వీళ్ళందరూ కూడా కలిసి, వాళ్ళ బలహీనులే, ఏమి చేయలేని వారైతే లేచి నిలబడి వాళ్ళ దేశాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు లేచి వెళ్ళిపోయారు. ఒకే మనసుతో, అంటే ఐక్యత కలిగి గొప్ప విజయాన్ని వాళ్ళు చూడగలిగారు. కాబట్టి క్రీస్తు దేవుని బిడ్డలారా, నీ సంఘం పొందాలన్నా, నీ కుటుంబం అభివృద్ధిలోకి రావాలన్నా, నువ్వు దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా, మొదటగా నువ్వు దేవునికి స్థలం ఇవ్వాలి. ఇదేంటండి, దేవునికి స్థలం ఇవ్వకుండా మేము ఎట్లా జీవిస్తున్నాం ఈ లోకంలో, మేము ఆలయానికి ఎట్లా వస్తున్నాం, ప్రార్థనలకు ఎట్లా వెళ్తున్నాం కదండి, ఎన్ని మనకు వచ్చే ఆలోచనలు, మనకు వచ్చే తలంపులే నిజమే. అయితే ఒకటి బైబిల్లో ఒక మాట తెలుసా, కీర్తన గ్రంథంలో ఒక మాట అంటారు కదా, దేవునికి ప్రార్థించే వారికి తర్వాత ఆయనకు నిజముగా, ఎందుకన్నాడు ఆ మాట, మీరు ఆలోచన చేయండి. నిజంగా మొరపట్టం అంటే పశ్చాత్తాప హృదయముతో, పూర్ణ మనస్సుతో కదండి, విరిగి నీలిగిన మనస్సుతో, సంపూర్ణమైనటువంటి విధేయతతో దేవుని దగ్గర మనం వేడుకోవాలి. దేవుని మొరపెట్టే వారికి, అంటే దేవుడికి మొరపెట్టే వాళ్ళు ఉన్నారు కొంతమంది, నిజంగా మొరపెట్టేవాళ్ళు. ఈ రెండింటి భేదాలు గమనిస్తున్నారు, ఈ రెండు భేదాలు. అందుకే దేవుని వాక్యాలను మనం విడమర్చుకొని కదా, విడదీసి చదవాలి. దేవుని మొరపెట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు, దేవునికి నిజముగా మొరపెట్టి. ఇప్పుడు ఇజ్రాయేల్ ఉన్నారు, మోషే, బాగా గమనించండి సాదృశ్యాలు. ఇజ్రాయేల్ ఉన్నారు, మోషే భక్తుడు ఉన్నాడు. ఇజ్రాయేల్ దేవునికి ప్రార్థన చేశారా? విన్నారా? ఇజ్రాయేల్ దేవునికి ప్రార్థన చేశారా? ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు చేశారు కదా. దేవుడు ఎవరు ప్రార్థన విన్నాడు? మోషే ఏం చేశాడు? నిజముగా దేవునికి కనిపెట్టి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన దేవాన్ని స్తోత్రములు నాయన. దినమందు అవును ప్రభువా, నువ్వు సంఘాన్ని కోరుకుంటున్నావు, చోటు ఇవ్వమని చెబుతున్నావు నాయన. అదేవిధంగా ఐక్యత కలిగి జీవించమంటున్నావు. నీకు చోటు లేని ప్రదేశాలు ప్రభువా, ఇదిగో నాయన గాఢాంధకారమే ప్రభువా, నీవు లేని చోట తండ్రి నిర్జీవమైన ప్రదేశమే ప్రభువా. కనుక నీకు మీ చోటు ఇచ్చే వాళ్ళకి ఉంటూ సహాయం చేయండి. ఇవి ఐక్యత కలిగి సమైక్యతతో మేము ముందుకు సాగుటకు మాకు నేర్పించమని కోరుతున్నాము నాయన. ఐక్యత లేకుండా చేసే సాతాను క్రియను, అపవాది క్రియను యేసు నామమున బంధిస్తున్నాం తండ్రి. స్తోత్రములు నాయన. మాకును మా సంఘ బిడ్డలందరికీ అలాంటి ఐక్యతను దయచేయమని కోరుతూ, నేర్చుకునే మాటల ద్వారా మేము బలపడుతూ కృప అనుగ్రహించమని కోరుతూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనాలమ్మా. రైట్. వాక్యాన్ని విని ఆత్మీయంగా మీరు ఎంతగానో బలపడి ఉన్నారని మేము నమ్ముతున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అక్కర్లు ఉన్నట్లయితే తప్పకుండా మాకు తెలియచేయండి. మేము, మా కుటుంబము, సంఘము మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం. అంతే కదండి, మీ గృహాల యొద్దకు వచ్చి మీకోసం ప్రార్థన చేయాలని మీరు కోరినట్లయితే మాకు ఫోన్ ద్వారా తెలియజేసినట్లయితే మా హన్నా ఉమెన్ ఫెలోషిప్ వారు మీ కుటుంబాల దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఎంతగానో ప్రార్థనలో, దేవుని వాక్యంలో ఆత్మీయంగా మిమ్మల్ని బలపరుస్తారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అక్కర్లకు మాకు తెలియచేయవలసిన మా చిరునామా పరిశుద్ధ ప్రవాహిని, పోస్ట్ బాక్స్ నెంబర్ 28, క్లౌపేట, 6th లైన్, ఒంగోలు.